హాయ్ ఫ్రెండ్స్, కాకుల దూరం కారడవి చీమల దూరం చుట్టాడోకి అయితే వచ్చాం నేరేడుకాయల కోసం. చెప్పు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. ఇక్కడ అన్ని నేరేడు చెట్లు. మా అడవి మొత్తం, మా ఊరు చుట్టుపక్కల ఉండే అడవిలో మొత్తం నేరేడుకాయలే. మొత్తం ఇక్కడికి వచ్చి నేరేడుకాయలు కోసుకుంటాం. అడవిని అలాగే ఒక నేచర్ వ్లాగ్ అయితే ఎంజాయ్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. రెగ్గాలు కాస్తాను అన్న, రెగ్గాలు కూడా లేదు. అయ్యో 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 లాభం. ఓకే, మేము నేరేడుకాయలకు వస్తే ఇటు చూడండి, మావాడు పక్క చేలోకి వెళ్ళి వేరుశనగకాయలు తెచ్చాడు. రే అయ్యి, ఆ పొలం ఓనర్ చూస్తే నీకుంటుందిరా అంటే, నీ వీడియోని నలుగురు చూడటం ఎక్కువ, మళ్ళీ ఆ పొలం ఓనర్ కూడా చూస్తాడా అన్నాడు. పెద్ద మాట అన్నాడు సరాడు. ఈ ఎట్టో కట్ట ఈ వీడియో పొలం ఓనర్ దాకా వెళ్ళి మా వాడికి తిట్లైనా పడాలి, లేకుంటే మా వాడు ఆగడాలు ఆగవు. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేసు అంటే నేరేడుకాయలు ఉండే అడవి సుమారుగా 7 నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది. రానుబాను ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 15 కిలోమీటర్లకి ఆయిల్ పోసుకొని గతుకుల రోడ్లో ఒక నేరేడుకాయల కోసం ఉన్నాయో లేవో కూడా తెలియదు, ఉన్నా కూడా తక్కువ ఉంటాయి, బట్ ఉంటే మటుకు చాలా బాగుంటాయి టేస్ట్. వీటి కోసం వెళ్తున్నాం. మామూలుగా ఒక 10 రూపాయలు ఇస్తే మనకి ఎవరొకరు అమ్ముతా ఉంటారు. మా ఇంట్లో వాళ్ళు అదే అంటారు, రే నువ్వు 10 రూపాయలు నేరేడుకాయల కోసం ఇంత ఖర్చు చేస్తావు, ఏరా నీకు అంత ఖాళీగా ఉన్నది ఏందిరా అంటారు. ఏం చేద్దాం, డెడికేషన్ అట్లా ఉంటుంది. మేము ఎక్కడికి పోతున్నా మమ్మల్ని మా బర్రెలు మటుకు ఖచ్చితంగా మాకు వెల్కమ్ చెప్తాయి. పల్లెటూరు అంటే మినిమం ఉంటుంది బర్రెలతో. చూస్తున్నారు కదా, వీళ్ళే మా బ్యాచ్, వీళ్ళే మా వాళ్ళే ప్లాన్ వేసింది. నేను 4 రోజులు ఆగిపోదాం అన్న కూడా ఏం లేదు, మా వాళ్ళే ప్లాన్ వేసింది. ఇక వీడియో అయితే మొదలు పెడతాం. ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ నుంచి అడవి అంతా స్టార్ట్ అవుతుంది. మా వాళ్ళు త్రిబుల్స్ ఉన్నారని నేను ఆ బండి ముందు వాడికిచ్చి నేను వెనకాల బైక్లో వస్తున్నాను. వాడు చూడండి బురదలో ఎట్ట చూడండి, ఆ బురదలో లాగుతున్నాడు బండినేసి. ఈ వీడియోగా నేను చూస్తే నాకు ఉంటుంది, కానీ అప్పుడు బండిని కడిగేదానికి సగం టైం సరిపోద్ది నాకు. ఇట్లాగా ప్రతి బ్యాచ్లో ఒకడు ఉంటాడు, బండిని ఖచ్చితంగా రఫ్ అండ్ టఫ్గా వాడతాడు. వాడి బండిని బాగా తోలుకుంటాడు, పక్కన వాళ్ళ బండి మటుకు ఇంక చెప్పలే మనం, దాన్ని దుమారం చేస్తాడు. వాడు ఎవరు ఉంటే మటుకు వాడికైతే షేర్ చేయండి. అసలైన అడవి మొదలైంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మీకు ఎన్ని నేరేడుకాయలు కావాలంటే కోసుకోవచ్చు. మా బ్యాచ్ బయలుదేరారు, దండుపాళ్యం బ్యాచ్, మా దండుపాళ్యం బ్యాచ్ బయలుదేరారు. చూస్తుంటే వాళ్ళు మాకంటే ముందు పోతున్నారు, ఆత్రం ఎక్కువ మా బ్యాచ్కి. చూస్తే మీరు చెట్లు చూస్తే పక్కన భారీగా ఇది ఒక అడవి అనే చెప్పుకోవచ్చు. ఇలాంటి అడవులు కూడా ఆక్రమించేస్తున్నారు అందరూ. వాళ్ళని కొట్టాలి ఫస్ట్. కొన్ని రోజులకి కూడా అంతరించిపోతాయని భయం వేస్తుంది. ఇట్లా సరదాగా చిన్నప్పుడు వచ్చి నేరేడుకాయలు ఎన్ని కోసం ఇవన్నీ నేరేడు చెట్లు అన్నీ, బట్ ఇంకా నేరేడుకాయలు రాలేదంటున్నారు. బట్ మా వాళ్ళు అయితే విచారించడానికి వచ్చాయా లేదా. కల్లేకాయలు ఉంటాయి ఫ్రెండ్స్, మీకు కల్లేకాయలు ఇవన్నీ ఉంటాయి. వీటి గురించి అయితే మనం ఖచ్చితంగా దొరుకుతాయి. చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడు రోడ్ ఎట్లా ఉందో, మనం బైక్లు అయితేనే రాగలవు. ఇక్కడ మా స్పెషల్ డ్రైవర్లు కుమార్, హర్ష, శేషగిరి అయితే తోలుతున్నారు. ఇంకా వాళ్ళు మాత్రమే తోలగలరు, ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద బండ్లు తోలేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి మాత్రమే మేము డ్రైవింగ్ ఇచ్చి మేమైతే వెనకాల కూర్చొని వెళ్తున్నాం. మరే రీ చేతికి తగిలింది చూసా, అదే కొమ్మ. నువ్వు కావాలంటే ఇడా నేను కెమెరా తీస్తా ఉంటే నా చేయికి కొమ్మ ముళ్ళకంప తగిలింది. అట్లుంటుంది ఇక్కడ అంతా. చూడండి మీరు, గతుకులు రోడ్లు కింద మా స్కిడ్లు అవుతున్నాయి బండ్లు, మీరు ఇందాక చూస్తుంటారు. చూడండి అన్ని అడవిలో మొత్తం నేరేడుకాయలు ఎన్ని కావాల్సి ఉంటుంది. ప్రతి ఊరు చుట్టూరు ఇలాంటి చెట్లు గిట్లు అన్నీ ఉంటాయి. ఇదండి, ఇది కల్లేకాయల చెట్టు. మీరు ఏమంటారు, మేము కల్లేకాయలు అంటే చిన్నగా పొచ్చగా ఉంటాయి. చూడండి మీరు నేరేడు చెట్టు చూస్తున్నారు ఫ్రేమ్ మీద. ఇక్కడ అడవి అయినా కానీ కుందేళ్ళు, అడవి పందులు అవి ఉంటాయి ఎక్కువగా. సింహాలు, పుల్లు అయితే ఉండవు, అంత పెద్దవి కాదు. అడవి పందులు ఇంకా కుందేళ్ళు అవి ఉంటాయి. ఇంకేముంటాయి కుమార్ ఇక్కడ అడవిలో? జింకలు ఉంటాయా? చూసాను ఒకసారైనా. జింకలు కూడా ఉంటాయి. అంటే మామూలుగా 4 నేరేడుకాయలు ఒక 10 రూపాయలు ఇస్తే, మనకి 20 రూపాయలు ఇస్తే నేరేడుకాయలు బయట ఇస్తారు. కానీ మేము మా డెడికేషన్ ఎట్లా ఉంటుందంటే 100కి 200కి పెట్రోల్ పోయించుకొని బండ్లు బాగుంగొట్టుకొని టైం అంతా బాగుంగొట్టుకొని డెడికేషన్ అట్లా ఉంటుంది నేరేడుకాయలకి. చూడండి కింద వాటర్ ఫాల్స్. ఆ బండి ఆగిపోయింది. వాడు డ్రైవర్, నా బండి అది ముందు పోయేది, దాన్ని తొక్కుతున్నాడు వాడు ఆనందంగా. చూడండి ఇంక అట్లా ఉంది పరిస్థితి. అంటే 4 నేరేడుకాయల కోసం ఇంత డెడికేషన్ చేస్తున్నాం అంటే సాహసంగా చెప్పాలి. ఈ విషయాలు ఇంట్లో తెలిస్తే చేపరగట్లు కాదు, అన్నీ తిరిగేసి కొడతారు. ఏందిరా మీరు 10 రూపాయల నేరేడుకాయల కోసం. కానీ ఆ నేరేడుకాయలు కాదు, అక్కడ సాటిస్ఫాక్షన్.
వీడు కావాలని చేస్తున్నాడు. కెమెరాకి తగిలింది, కెమెరా ఆగిందా లేదులే. వీడు నవ్వుకుంటున్నాడు, వీడు డ్రైవరు చిలక నవ్వులు. ఇది ఒక సైకో గాడు వీడు, మా డ్రైవరు, మా బైక్ డ్రైవర్. తగలదు అది ఇప్పుడు చెప్తున్నాడు. నాకు తగిలిన పర్లే, కెమెరా ముళ్ళు గిల్లు తగిలితే ఇంకేమన్నా ఉందే. మొత్తానికి అయితే డెస్టినేషన్ చేరుకున్నాం. అద్రేడుకాయలు ఉంటాయో లేవో తెలియదు కానీ బైకులో గీకులో సాహసాలు చేసి వచ్చాం. కనిపించే చెట్లు గుర్తుపెట్టుకోండి, సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఇవే నేరేడు చెట్లు. ఇవే ఫస్ట్ వస్తాయి మా ఊర్లో నేరేడుకాయలు. ప్రస్తుతానికి అయితే వచ్చుండవు, బట్ చూడాలి వచ్చాయో లేదో గమనించాలి. వెళ్దాం. చూడండి ఎన్ని చెట్లే, ఎన్ని చెట్లే, ఎన్ని చెట్లే, ఎన్ని చెట్లే ఉండే అన్న మాటే మాకు ఎంత ఆనందాన్ని ఇస్తుంది. ఇంకొక నెల ఈ మాట చాలా బాధాకరంగా ఉంది. పిందులు అయితే వచ్చాయంట. సో ఇది ఎంక్వైరీ మాత్రమే. మీరు దయచేసి ఈ వ్లాగ్ని సహకరించి నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీరు నేరేడుకాయలు చూస్తారు. ఈ వ్లాగ్లో అయితే చూడలేదు. వీడు కవర్కి ఎవరు మొత్తం మాట్లాడు, వీడు మాటలు వింటే ఆయన మీరు వీడి మాటలకి మేము చచ్చిపో కవర్లు అంటాడు, ఎవర్లు అంటాడు. వీడు అది మొత్తం మాటలు మా శాస్త్రగిరి. పిందులు పిందులు చూపిస్తే తంతారు. ఏదో ఒకసారి చెప్పు ఒకసారి చెప్పు శ్రీకాంత్, ఒకసారి చెప్పు. దాన్ని రిపీట్ చేస్తాను 2 సార్లు. శ్రీకాంత్ చెప్పింటాయి నాకు, మళ్ళీ చెప్పట్లా. ఇక మా వాళ్ళు బయలుదేరారు యుద్ధానికి. పిందుల కోసం 10 మంది, నేరేడు పిందుల కోసం 10 మంది. అదే తమ్నైలు. ఎవరు రాలేదా? సాయి వస్తలే నెక్స్ట్ పెద్ద కాయలు అయ్యాక. ఆ ప్రవీణ్ అయితే ఏందో ఆశ్చర్యంలో ఉన్నాడు. ఏం ప్రవీణ్ నీ ఒపీనియన్ ఏంది కాయల మీద? అంతా పిందేనా? అయితే అప్పుడే అటాసే టైం పడుతుంది కదా. అడవి కాయలు అంటే మినిమం ఉంటది కదా. చూడండి చూడండి ఎట్లా ఉందో లొకేషన్. ఇదిగా మా బ్యాచ్, దండిపాలెం బ్యాచ్ ఇక పోతుండ్రు. వీడు చెట్టు ఎక్కుతున్నాడు అంట శిల్పగాడు. పిందుల కోసం చెట్టు ఎక్కుతున్న పిందిగా పైటేసి గాడు వీడు మా కుమారు. వీడు ఎక్కుతున్నాడు శిల్పగాడు. ఏం శ్రీకాంత్ ఏం చేస్తారాడా? వీడు చెప్పలేదు. రే రే దస్తా కాయలు ఉన్నాయరా? పిందులు ఏర్చనగ పంట వాళ్ళు తన్నే తంతారు. ఏందిరా ఆడ పిందుల కోసం ఎక్కుతున్నాడు. వాడిని తీయకూడదు ఫ్రెండ్స్. నెంబర్ పెట్టండి, ఎవరైనా కావాలంటే. అది వాడి నెంబర్ పెడతా, మీరు కాంటాక్ట్ అవ్వండి నేరేడు పిందుల కోసం. ప్రవీణ్ ఏమైంది ప్రవీణ్? డిసప్పాయింట్ అయ్యావా నువ్వు? ఇక్కడ ఏదో కాయలు ఉన్నాయి, ఈ పాంకాయలు గింకాయలు చూడు. చూడండి కాయలు చూసి వస్తున్నాడు. ఇవి రేగాయలు అనుకుని తింటున్నాడు. ఏం కాయలు శ్రీకాంత్? పిచ్చికాయలు అంట. శ్రీకాంత్కి ఇలాంటి కొంచెం బాగా తెలుసు. వాడు పుట్టినప్పుడు చేయడం. ఏంది ఇంత కాయలు? జాంకాయలు. ఏం గన్నేరుకాయలు ఇంది? అయ్యో కింద బాగుంటాయి, పండు అవుతాయో. అయ్యే పసుపు బాగుంటాయి నిజంగా అన్న. బాగుందన్నా, నిజం బాగుంది. నిజంగా బాగుందన్నా అంటవా? చూడండి కాయలు ఏందో మీరే చెప్పాలి. ఏం కాయలు శ్రీకాంత్? ఏం కాయల గురించి తెలియదు కానీ వింతగా ఉన్నాయి. వింత కాయలు ఉన్నాయంట. చిన్న పనసకాయలు. చిన్న పనసకాయలు అంట. వింత వింత కాయలన్నీ ఉన్నాయి. ఏ తినొచ్చు ఏ తినకూడదు మాకైతే తెలియదు. శ్రీకాంత్కే మాకు కొంచెం తెలుసు. వాడు గూగుల్లో సెర్చ్ చేస్తున్నాడు. వాడికి కూడా స్వెట్స్ పెట్టాడు కానీ అసలు. శ్రీకాంత్ ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నాడు కాయల్ని. అవి 100 రకాల కాయలు చూపిస్తుంది. ఇట్స్ వోంట్ వర్క్, బట్ శ్రీకాంత్ యూస్ టెక్నాలజీ ఇక్కడ. ప్రవీణ్ కెమెరాలో ఫోకస్ అవుతున్నాడు. చెప్పండి ప్రవీణ్, మీరు అడవిలో మీ అనుభూతులు ఎలా ఉన్నాయి? ఈ అడవిలో రావడానికి మీరు కారణాలు ఏమిటి? ఏముందన్న, నేరేడుకాయలు అనేది వచ్చాం కానీ ఇక్కడ ఏం లేదు. ఫ్రెండ్స్, వేరుశనగకాయలు వీడు సొంతంగా తెచ్చాడున్నా. పక్కన వాళ్ళు వేరే వాళ్ళు పంట వేస్తే, పక్కన వాళ్ళు పంట వేసారు వేరుశనగ పంట, దాంట్లో దొంగలించాడు. 1-2 దొంగలిస్తే తప్పులేదు కానీ వీడు ఎక్కువ దొంగతనాలు. ఎవరికైనా మీకు కావాలంటే కాంటాక్ట్ శాస్త్రగిరి. ఇదిగోండి నేరేడుకాయలకు వచ్చి వీడు ఇట్లాంటివి బాగా చేస్తాడు మా ఊర్లో. స్పెషల్ ఏదో ఒకసారి ఫేస్ చేయమ్మా.
ఒక 2 కాయలు పెట్టమ్మా, 2 కాయలు పెట్టు, చూపిస్తా సబ్స్క్రైబర్స్కి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి 2 కాయలు నేరేడుకాయలు, నేరేడుకాయలు నేర్చినకాయలు. చూడండి మట్టి ఎంత. చాలు వెళ్ళు, ఇంక చాలు చాలు. వాళ్ళదే అంట తోట, కానీ వాళ్ళ తాత అమ్మేశాడు క్వార్టర్ కోసం కదరా. వస్తున్నా, మా ప్రవీణ్ సాధించాడు కలేకాయలు, చేతిలో పెట్టాడు, చూపించా. ఇగో పాంకాయలు, పాం ఇంకో కలేకాయలు మీరేమంటారు ఫ్రెండ్స్ చూపించండి. ఇదిగోండి శ్రీకాంత్ చేతిలో కనిపిస్తున్నాయి. కామెంట్ ఎవరు కలేకాయలు, ప్రవీణ్ చెప్తున్నాడు, కామెంట్ చేయండి ప్రవీణ్ కోసం. శ్రీకాంత్ కలేకాయలు కోసుకుంటూ, శ్రీకాంత్ పాయింట్గా వస్తున్న యువకులు. అడుగు ప్రవీణ్ అయితే ఆడికి వెళ్ళాడు, ఆడికి వెళ్ళా ప్రభు. ప్రవీణ్ వస్తున్న పులు వస్తున్నట్టుందిరా డ్రెస్కి. అయ్యో అయ్యో అయ్యో, మీ లాస్ట్లో వెళ్ళే ముందైతే నేరేడుకాయలు కనిపించండి ఫ్రెండ్స్, అందుకే పరిగెత్తా ఉన్నా కెమెరా. చూపిండి ఎవరెవరో, నాకు తినే ముందు చేత్తో చూపిండ్రు రే. మనుషులు చంపారు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, ఈ చెట్టు కింద కొన్ని కాయలు చూడొచ్చు మీరు, కాయలు ఫ్రేమ్లో క్లియారిటీగా కనిపిస్తున్నాయి. అడవి నేరేడుకాయలు అంటే మినిమం ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. వీడు చూడు కరేసాడు, వీడు చిన్నోడు కదా మా ఊడి శ్రీకాంత్. ఆకులు తప్పేం పడలేదంట. ప్రవీణ్ దాన్ని అప్పుడే కామెంట్ చేస్తాడు. బాగా టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్, అడవి నేరేడుకాయలు అనిపిస్తాయి. చెప్పులు వదలండి, చెప్పులు వదిలి తిరగండి. ఇదిగోండి చాలా కింద కాయలు బాగా పడుకున్నాయి, పండు కాయలు. నేరేడుకాయలు లాభం. ఓకే హ్యాపీ. మన సబ్స్క్రైబర్స్ కూడా లాభం చూపిద్దాం. ఎవరి వల్ల వచ్చాము కాయలు? వీడు అన్ని క్రెడిట్ మేకర్, వీడు అన్ని ఉత్తమ మాటలు చెప్తున్నాడు అయితే, కనిపిస్తున్నాడు కదా చెట్టు. అంటే ఇక్కడ ఏమైందంటే మేము వచ్చాం కదా ఫస్ట్ ఎంట్రన్స్ లో వీడియోలో, అక్కడే ఉంది చెట్టు. మేము లోపలికి వెళ్ళి మిస్ అయిపోయినాం, బట్ రిటర్న్ లో మా అదృష్టం బాగుంది. మరి చూపిండ్రా, 4 కాయలు అంటే కూడా ఆగలేకుండా మన వాళ్ళు తింటా ఉన్నారు. చూడండి చూడండి, మీకు చెట్టు బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మా వాడు చెట్టే కూపుతాడు కాయలు, మీకు హ్యాపీగా కనిపిస్తాయి కాయలు. ప్రతి బ్యాచ్లో ఇట్లాంటి అతి పెద్దలు అయితే ఉంటారు మా వాళ్ళు, చెట్లు ఎక్కడం, అది దూకడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ప్రతి బ్యాచ్లో ఉంటారు, అట్లాగే మా బ్యాచ్లో కూడా ఉన్నారు. ఇది ఈ వీడియోకి ఇంతవరకు. ఇప్పుడైతే నేరేడుకాయలు చూపిస్తాను చూడండి. మీకైతే తక్కువ కాయలు చూపిస్తున్నాను, ఎందుకంటే మా వాళ్ళు ఆగలేక ఆత్రంతో మొత్తం తినేశారు చాలా వరకు. కాకపోతే టేస్ట్ మటుకు చాలా బాగుంటాయి, అడవి నేరేడుకాయలు చాలా బాగుంటాయి. ఇది ఈ వ్లాగ్ ఇంతవరకు. ఇకైతే మేము అట్లా దారిలో వచ్చాము, అట్లా అయితే వెళ్ళిపోతున్నాం. ఇక నెక్స్ట్ ఈసారి వచ్చినప్పుడు మటుకు మీకు ఖచ్చితంగా అయితే మంచి నేరేడుకాయలు అయితే చూపిస్తాను ఖచ్చితంగా. ఇంకొక ఎంటర్టైన్మెంట్ వ్లాగ్తో అయితే కలుద్దాం. అంతవరకు ఉంటాను. బై, థ్యాంక్స్, సైనింగ్ ఆఫ్. విష్ణు చరణ్ వీసీ. పేరు గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్. Our hearts beat to the city streets. We began